వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచి. ఈరోజు నేను టమాటా నిలవ పచ్చడి పెడుతున్నాను. చెప్పాను కదండి, మా చెట్టుకాయలను ఆర్గానిక్ టమాటాలు ఇవి నిలవ పచ్చడి బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి అని చెప్పి నేను వీటిని పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీ, పూరీలో కూడా బాగుంటుందండి చట్నీ. నేను ఇప్పుడు దీన్ని చేయడం మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కాయలన్నీ కూడా నేను తొడాలు తీసేసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. తొడాలు ఉండకూడదండి, ఇంకొన్ని తొడాలు, పై తొడాలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఇన్ని ముక్కలు అయినాయి కదండి మనకి. ఇప్పుడు నేను స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. ఆ బాండీ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఈ ముక్కలు ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ ఎక్కుతుంది. చూడండి, ఇందులో ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. బాగా మగ్గే వరకు ఇందులో మనం కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకుని సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలండి ముక్కలు. మనం చాలా సింపుల్గా ఉండిద్ది చట్నీ. సాల్ట్ వేసుకున్నాను కదండి, ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసుకుంటాను. ఉప్పు, సాల్ట్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక 150 గ్రాముల దాకా చింతపండు పెట్టిద్ది. ఆ చింతపండు కూడా ఈ టమాటా ముక్కలతోనే మనం మగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్, చాలా టేస్టీ అయిన టమాటా నిలవ పచ్చడి అండి ఇది. ఇది ఇలాగా ఉడుకుతుంది కదండి, మూతతో క్లోజ్ చేసుకుందాం. మూత పెట్టడం వల్ల త్వరగా ఆవిరి బయటకు పోకుండా ఉడికిపోతాయి ఇవన్నీ కూడాను. చూసారా, ఈ విధంగా టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇవి మనం చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకోవడమే. టమాటా నిలవ పచ్చడి కదండి ఇది. ఆల్రెడీ టమాటాలు, పసుపు, ఉప్పు, చింతపండు వేసుకుని ఇలా మనం దగ్గరగా చేసుకున్నాం కదండి. చింతపండు అంతా కూడా ఉట్లేమి లేకుండా ఏరుకున్నదండి ఇది. దీన్ని ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుని ఒక్కసారి జస్ట్ తిప్పుకుంటాను. కొంచెం ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ ఆవాలు కూడా లైట్గా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుని పొడి చేసుకుంటాను. ఈ మిక్సీలోనే ఆల్రెడీ నేను కొంచెం కారం వేసుకుని ఈ టమాటాలతో కలిపి నేను ఈ మిక్సీ ఆడేసుకుంటున్నాను. ఇంకోటి మిక్సీ ఆడేసుకున్నాను. కారం యాడ్ చేసుకుని టమాటా ముక్కలన్నీ కూడా ఈ విధంగా మిక్సీ ఆడేసుకున్నాను. ఆవాలు, మెంతులు కూడా ఇలా పొడి చేసి పెట్టుకున్నాను నేను ఈ టమాటా నిలవ పచ్చడికి. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. ఆల్రెడీ టమాటాలు మనం నూనెలో మగ్గించాం కదండి, దీనికి తక్కువ నూనె పడుతుంది. జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా నిలవ పచ్చడి రెడీ అండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని సాయమిరపప్పు పళ్ళు, పచ్చెనగపప్పు వేసుకోవాలండి. చూసారు కదా, పోపు ఈ విధంగా వేగుతుంది. అందులో కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను. ఇంగు యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే నిల్వ ఉంటుంది కదా, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి వల్ల. ఎందుకంటే ఫైనల్గా టమాటా పచ్చడి అయితే ఈ విధంగా పోపు పెట్టేసి తాలింపు వేసాను. ఇందులో మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, పూరీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎక్కువ టైం పట్టదు, 1/2 అవర్లో మొత్తం అయిపోయేది. టమాటాలు నీళ్ళు లేకుండా చూసుకోవాలంటే. ఓకేనండి, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చి చిన్న లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ అండి.